హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శ్రావణ శుక్రవారం తోరణం ఎలా కట్టుకోవాలో వరలక్ష్మి వ్రతానికి ఈ వీడియోలో చూద్దాము. అలాగే శ్రావణ మాసం స్టార్ట్ అవ్విందంటేనే మనకి పూజల హడావు స్టార్ట్ అవుతుంది. మంగళవారం మంగళగౌరి నోములు, అలాగే శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అవుతాయి కదా. దీనికోసం వరలక్ష్మి పూజ చేసినప్పుడు తోరణం కంపల్సరీ కట్టుకోవాలి. మరి ఈ తోరణం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఒక తెల్లటి దారం తీసుకుని 9 పోగులు వేసుకోవాలి. మన చేతికి రెండు వైపులా తిరిగేలాగా దారం అంత పొడవు తీసుకోవాలి. నవగ్రంథి తోరం అంటారు, అంటే 9 ముళ్ళు 9 పోగులు వేస్తాము. దీనికి దారం ఒకసారి తడిపేసుకుని పొడిబొట్లు లేకుండా పసుపు రాసేసుకోవాలి. పసుపు రాసుకున్న తర్వాత పువ్వులతో కానీ ఆకులతో కానీ ఈ తోరం రెడీ చేసుకోవాలి. చామంతి పువ్వులు, అలాగే లైట్ వెయిట్గా ఉండాలంటే కనుక మనం సన్నజాజులతో కూడా రెడీ చేసుకోవచ్చు. తమలపాకులతో కూడా వేసుకోవాలి. తమలపాకులు, చామంతులు ముఖ్యంగా వేసుకోవాలి తోరణానికి. చూడండి, మనం పువ్వుల మాల కట్టి వేసేటట్టు వేయకుండా చూడండి ఈ విధంగా వేసుకోవాలి. స్టార్టింగ్ ఒక ముడి వేసేసుకుని తర్వాత పువ్వులను కట్టుకోవాలి. పువ్వులు ఎక్కువ ఉంటే కనుక మొత్తం 8 వరకు పువ్వులు పెట్టేసుకుని ఒక ముడి వేసుకోవచ్చు. అదే పువ్వులు తక్కువ పెట్టుకోవాలంటే కనుక ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులు పెట్టుకుని కనమాయి ముళ్ళు వేసేసుకోవాలి. చామంతి పువ్వులు, అలాగే వాటితో పాటు ఒక 2-3 రకాల పువ్వులు పెట్టుకుంటే కనుక తోరణం అనేది అందంగా కనిపిస్తుంది. మనకు పూజ అయిన తర్వాత పనులు చేసుకున్నప్పుడు ఊడిపోతూ ఉంటాయి కదా పువ్వులు అనుకుంటారు కదా. ఏం ఊడిపోయినా ఏం పర్వాలేదండి. మనకి పువ్వులు ఊడిపోతే కనుక ఒక పక్కన పెట్టేసుకుని శనివారం రోజు చెట్టు మొదట్లో వేసుకోవచ్చు. ఆ దారం మట్టుకి 3వ రోజు తీసుకోవాలి. శుక్రవారం కట్టుకుంటాం కాబట్టి మేమైతే అలాగే తీస్తాము. ఆదివారం రోజు తీసేసి ఏదైనా పచ్చని చెట్టు కట్టేసేయాలి. అదే వరలక్ష్మి వ్రతం చేయడానికి కొంతమందికి కలసం ఆనవాయితీ లేదు అంటూ ఉంటారు కదా. కానీ దీనికి అలాగే ఏమీ ఉండదు, ఆనవాయితీ ఏమి ఉండదు. మనం వరలక్ష్మి పూజ మామూలు సింపుల్గా చేసుకున్నా కూడా తోరం పెట్టుకోవచ్చు. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా ఇచ్చుకోవచ్చు. ఎన్ని తోరాలైనా తయారు చేసుకోవచ్చు. 3 కానీ 5 కానీ 9 కానీ ఇవన్నీ తయారు చేసేసుకుని ఒకసారి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుని మనం ధూపం పూజ అంతా అయిన తర్వాత ఈ తోరణాలు అమ్మవారి దగ్గర పెట్టుకుని తోరగ్రంథి పూజ అని ఉంటుంది. మనం తమలపాకులతోటి నేల చిలకరిస్తూ ఆ మంత్రాలు చదువుకోవాలి. దాని తర్వాత మనం తోరం కట్టుకునే మంత్రం ఉంటుంది. ఆ తోరణం తీసేసుకుని మంత్రం చదువుకుంటూ తోరణం కట్టుకోవాలి. మిగతావి పక్కన పెట్టుకుని మనం తాంబూలంకి వచ్చిన ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉన్నా కట్టుకోవచ్చు. నాకైతే 5 ముడ్ల వరకు పువ్వులు తమలపాకులు వేసుకున్నాను. కనుమ 4 ముడ్లు వేసేసాను. అటు 2 ముడ్లు ఇటు 2 ముడ్లు. పువ్వులు తక్కువ ఉంటే కనుక ఒక 2-3 పువ్వులు పెట్టేసుకుని కనమయ్య అన్ని ముడ్లు వేసేసుకోవచ్చు. ఇంకా ఎన్ని తోరణాలు తయారు చేసుకున్నా ఈ విధంగానే తయారు చేసుకోవాలి. ఎక్కువ మందికి తోరాలు ఇవ్వాలి, అలాంటిటప్పుడు టైం సరిపోదు కదా అనుకుంటారు కదా. అలాంటిటప్పుడు గురువారం సాయంత్రమే శుభ్రంగా స్నానం చేసేసిన తర్వాత తోరాలు తయారు చేసుకోవచ్చు. కానీ పూజ దగ్గర పెట్టే ఒక 2 తోరాల మట్టుకి పూజ చేసే రోజే తయారు చేసుకోవాలి. అయినా వీటికి ఎంతో టైం కూడా పట్టదు. ఒకవేళ టైం లేదనే వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం పూజ అన్నీ రెడీ చేసేసుకుని ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. టైం సరిపోకపోతే కనుక అలా చేయండి. కొంచెం త్వరగా లేస్తే కనుక మనం అన్ని పనులు త్వరగా అయిపోతాయి ఆ ఒక్కరోజు మట్టుకి. తర్వాత 9 ముళ్ళు ఉన్నాయి కదా, కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసుకోవాలి. కలసం పెట్టుకునే ఆనవాయితీ లేదనే వాళ్ళ కోసం మన ఛానల్లో కలసం పెట్టుకోకుండా ఈజీగా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలనేది మన వీడియోలో మన ఛానల్లో ఉంది. ఎటువంటి ఆర్భాటము లేకుండా సింపుల్గా పూజ చేసుకునే అనే వాళ్ళ కోసం మన ఛానల్లో ఈ పూజ వీడియో ఉంది. వరలక్ష్మి వ్రతం పూజ వీడియో అవసరమైన వాళ్ళు తప్పకుండా చూడండి. మరి మన వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి.